శవాలపై చిల్లర ఏరుకునే వాళ్ళని మీరు చూసుంటారు. కానీ నమ్మి ఓటేసిన ప్రజలనే శవాలుగా మార్చి చిల్లర ఏరుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది. మద్యాన్ని నిషేధిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఆ మద్యం ఆదాయం కోసం చేసిన తప్పులు, తీసిన ప్రాణాల గురించి తెలిస్తే మనిషి అన్నవాడి రక్తం మరగకుండా ఉండదు. తిరుమల శ్రీవారి ప్రసాదంలోనే నెయ్యి కల్తీ చేసిన ఈ పాపాత్ముడికి సామాన్యులు తాగే మద్యం కల్తీ చేయడం ఒక లెక్క. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఇది కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారి వేల మంది ప్రాణాలను బలిగొన్న ఒక విషాదగాథ. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా అమ్మకాలు చేపట్టింది. జాతీయ స్థాయిలో పేరున్న బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి సామాన్యులకు పరిచయం లేని కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ భారీ కుంభకోణానికి పునాది సూట్ కేస్ కంపెనీలు. కేవలం కాగితాల మీద మాత్రమే ఉండే కొన్ని డమ్మీ సంస్థలు, అధికార పార్టీ నేతలకు బినామీలుగా ఉన్న వ్యక్తుల పేరుతో కొత్త డిస్టిలరీ లైసెన్సులు జారీ అయ్యాయి. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ బీర్ వంటి వింత వింత పేర్లతో మద్యం మార్కెట్లోకి వచ్చి పడింది. ఈ కంపెనీల నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు కాకుండా నేరుగా జగన్ రెడ్డి జేబులోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదు మాత్రమే తీసుకోవాలనే నిబంధన పెట్టడం ఈ స్కామ్లో కీలకమైన మలుపు. రోజు మద్యం షాపుల నుండి వసూలయ్యే వందల కోట్ల రూపాయలను కారుల్లో రహస్య ప్రాంతాలకు తరలించేవాళ్ళు. అక్కడ ఈ సొమ్మును లెక్కించి హవాలా మార్గాల్లో విదేశాలకు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. దీని ద్వారా సుమారు 3,500 కోట్ల రూపాయల నుండి 5,000 కోట్ల రూపాయల మేర మనీ లాండరింగ్ జరిగినట్లు అంచనా. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం గడించాలనే ఆశతో సూట్ కేస్ కంపెనీలు తయారు చేసిన మద్యంలో నాణ్యతను పూర్తిగా గాలికొదిలేశారు. శాస్త్రీయంగా ప్రమాదకరమని తేలిన కెమికల్స్, ఫ్యూజల్ ఆయిల్ వంటి హానికర పదార్థాలను మద్యంలో కలిపినట్లు ల్యాబ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది సామాన్య ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నాసిరకం మద్యం పంపిణీ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడింది. గడిచిన 5 ఏళ్లలో కేవలం మద్యం వల్లే రాష్ట్రంలో సుమారు 30,000 మంది పేదవారు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కల్తీ మద్యం విపరీతంగా పచ్చి మంది అమ్మారండి వాళ్ళు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎంతమంది ఆడవాళ్ళ తాళిబొట్లు తెగిపోయినాయి. శవాల మీద పేలాలు ఏరుకున్నారు చూడండి, ఆ టైప్ లో చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ రోజు ఎంతమంది ఆడపడుచు తాళ్ళు తెగిపోయండి ఈ చీప్ లిక్కర్ వల్ల. ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాందీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. ఈ జగన్ మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు ఆ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయి. 2014-19 మధ్య లివర్ పేషెంట్ల సంఖ్య 14,026 ఉంటే వైసీపీ ప్రభుత్వంలో అది 29,369కి చేరింది. న్యూరో పేషెంట్ల సంఖ్య 1,276 నుండి 12,663కి పెరిగింది. కిడ్నీ బాధితుల సంఖ్య 49,000 నుండి 90,000కు పైగా పెరిగింది. ముఖ్యంగా 30 నుండి 45 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వేల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ చావులకు కారణం జగన్ రెడ్డి ధనదాహంతో తయారైన కల్తీ మద్యం. వేలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఈ పాపానికి ఫలితం జగన్ రెడ్డి అనుభవించక తప్పదు.